నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం మన్యంకొండ. మహిమలు గల కొండ, కొండంత దేవుడు కొలువైన కలియుగ వైకుంఠం మన్యంకొండ. తిరుమల తర్వాత అంతటి వైభవ ప్రాభవాలను సంతరించుకుంది మునుల కొండ. పురాణ కాలంలో ఈ కొండపై మునులు తపస్సు ఆచరించేవారని ప్రతీతి. ఎటు చూసినా ప్రకృతి సౌందర్యం, కొండ కోనలు చూడముచ్చటగా గోచరిస్తాయి. ప్రతి భక్తుడు తన జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన దివ్యధామం ఈ మన్యంకొండ. తిరుమల తిరుపతికి పేదల తిరుమలగా ప్రఖ్యాతి చెందిన మన్యంకొండకు ఎన్నో పోలికలు ఉన్నాయి. ఇక్కడ కొలువైన లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటే సాక్షాత్తు తిరుమల వెంకన్న స్వామిని దర్శించినంత పుణ్యం దక్కుతుందని ప్రగాఢ విశ్వాసం. నేటి తీర్థయాత్రలో మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి క్షేత్రాన్ని నేత్రపర్వంగా సందర్శించి తరిద్దాం రండి. సిరులిచ్చే లక్ష్మీదేవిని తన ఎదపై ధరించి శ్రీహరిగా అవతరించాడు. భక్తుల ఆర్తి వినగానే కాచి కాపాడే ఆపద మొక్కులవాడయ్యాడు. భక్తుల వాత్సల్యానికి మురిసిపోయి భక్తవత్సలుడయ్యాడు. అంతేకాదు కలియుగంలో యుగదైవంగా ఇలవేల్పుగా భక్తులు కోరిన వరాలను అనుగ్రహించి భక్త వరదాయకుడయ్యాడు. మన్యంకొండపై కొలువుతీరిన స్వామి స్మరణ మాత్రం చేత సర్వ పాపాలను పోగొడతాడని శతాబ్దాలుగా భక్తుల నమ్మకం. త్రికరణ శుద్ధిగా స్తుతిస్తే చాలు, స్తుతులతోనే కోరికలన్నీ తీర్చే కోనేటి రాయుడు. దర్శనముతోనే మోక్షాన్ని ఇచ్చేవాడు మన్యంకొండ దేవాదిదేవుడు. అల వైకుంఠం నుంచి భూలోక వైకుంఠానికి ఏథించిన దివ్య మంగళ స్వరూపుడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడు. ఆ స్వామివారు కొలువైన మునుల కొండను నేత్రపర్వంగా దర్శించుకుందాం రండి. కలియుగ వైకుంఠంగా తెలంగాణ తిరుపతిగా కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతోంది మహబూబ్ నగర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఆర్థిక స్థోమత లేని భక్తులు మన్యంకొండకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నా తిరుపతికి వెళ్లిన ఫలం దక్కుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం. మన్యంకొండ ఆలయానికి చేరుకునే మార్గంలో ప్రధాన స్వాగత తోరణంపై ఆదిశేషుడి తల్పంపై శ్రీహరి పవళించిన దివ్య స్వరూపంతో పాటు బ్రహ్మ మహేశ్వరులు, లక్ష్మీదేవి ఆకృతులు భక్తులను ఆకర్షిస్తాయి. తోరణానికి ఎదురుగా గరుడాళ్వార్ విగ్రహం తన స్వామివారిని దర్శించవచ్చే భక్తకోటికి స్వాగతం పలుకుతున్నట్టు ముకుళిత హస్తాలతో గోచరిస్తుంది. కొండ దిగువన ప్రధాన స్వాగత తోరణం, మండపాలు చూస్తే మన్యంకొండ ఎంత ప్రాచీన క్షేత్రమో తెలుస్తోంది. Hari
మన్యం కొండపైకి చేరుకునే దారికి ఇరువైపులా పచ్చని చెట్లు, కొండ చుట్టూ హరితవర్ణం అద్దుకున్న ప్రకృతి సోయగాలు అల వైకుంఠ వైభవాన్ని తలపిస్తాయి. ప్రశాంతమైన వాతావరణంలో పరిపూర్ణ ఆధ్యాత్మికతకు అనువైన చోటుగా భాసిల్లుతోంది. మన్యంకొండ పైకి వెళ్లే దారంతా వంపులు తిరిగి అందంగా ఉంటుంది. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం వైష్ణవ క్షేత్రమైన ఇక్కడ క్షేత్ర పాలకుడు మాత్రం శైవ సంప్రదాయానికి చెందిన వీరభద్రుడు కావటం ఒక విశేషంగా కనిపిస్తుంది. గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా శ్రీ శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశ గోవిందా భక్తవత్సల గోవిందా భాగవత ప్రియ గోవిందా నిత్య నిర్మల గోవిందా నీలమేఘశ్యామ గోవిందా పురాణ పురుష గోవిందా పుండరీకాక్ష గోవిందా. మన్యంకొండ క్షేత్రానికి చేరుకునే మార్గంలో కొండల దిగువన ముందుగా స్వాగత తోరణం కానవస్తుంది. ఆదిశేషుని తల్పంపై శ్రీహరి పవళించిన దివ్య రూపం భక్త కోటిని అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ కొండపైకి చేరుకోవడానికి మెట్ల మార్గం, ఘాట్ రోడ్డు కూడా ఉన్నాయి. కొండపైకి చేరగానే గరుడాళ్వార్ నిలువెత్తు విగ్రహం తిరుమల తిరుపతి లాగానే అనుభూతిని పంచుతుంది. అసలు తెలంగాణ తిరుపతి లోగిల్లోకి అడుగిడినట్టవుతుంది. తిరుపతిలో మాదిరిగానే మన్యంకొండలో స్వామివారు గుట్టపై కొలువు తీరగా దిగువ కొండ వద్ద అలమేలు మంగతాయారు కొలువై భక్తకోటిని అనుగ్రహిస్తోంది. ఈ దేవస్థానం సమీపంలో మునులు తపస్సు చేసినందువల్ల మునుల కొండ అని పేరు వచ్చిందంటారు. అదే కాలక్రమేణా మన్యంకొండగా మారిందంటారు. మహబూబ్ నగర్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో రాయచూర్ అంతర్రాష్ట్ర రహదారి పక్కన ఎత్తైన గుట్టలపై మన్యంకొండ దేవస్థానం నెలకొంది. దాదాపు 1000 ఏళ్ల చరిత్ర గల మన్యంకొండ శ్రీవారి క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల పాలిట కల్పతరువుగా భాసిల్లుతోంది. తవ్వని కోనేరుగా చెప్పే కోనేటి అడుగు భాగాన స్వామివారి పాదం కనిపిస్తుంది. ఈ పాదం నుండే నీరు ఉద్భవించి కోనేరుగా ఏర్పడిందంటారు. ఇవి శిల్పులు చెక్కని పాదాలుగా చెప్తారు. ఉలి ముట్టని స్వామి అంటే శ్రీవారు స్వయంభూగా వెలిశారు. ఇవే మన్యంకొండ దేవస్థానం ప్రత్యేకతగా చరిత్ర చెప్తున్న సాక్ష్యాలుగా మనకు కనిపిస్తున్నాయి. కుండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కుండలంత వరములు గూపెడు వాడు కుండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కుండలంత వరములు గూపెడు వాడు కుండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. గర్భాలయాన్ని చేరుకునే దారిలో అనేక మండపాలు కనిపిస్తాయి. వాటిలో ముడుపుల మండపం ఉంటుంది. స్వామివారికి మొక్కుకున్న భక్తులు పూర్ణ ఫలాలను ముడుపులుగా కడతారు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి పాదముద్రలు నేటికి ఇక్కడ కొండపైన మనం స్పష్టంగా చూడవచ్చు. ఇక్కడ ముఖ మండపం నందు ఆంజనేయ గరుడాళ్వార్లని దర్శించే భాగ్యం కలుగుతుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి 3 కొండలపై వెలిశాడు. ఈ స్వామిని 7 ద్వారాలు దాటి దర్శనం చేసుకోవాలి. సప్త కలశ రాజగోపురం ముందు మండపం దగ్గర్నే కొబ్బరికాయలను కొడతారు. దీనికి సమీపంలోనే పెద్ద కంచు గంట గోచరిస్తుంది. మన్యంకొండపై రాజగోపురం దాటి ఆలయం లోగిల్లోకి వెళ్ళాక గర్భాలయంలో కొలువైన వెంకటేశ్వరుని మనం ఒక్కసారి దర్శిస్తే చాలు. తిరుమల వెంకటేశ్వర స్వామివారిని 7 మార్లు దర్శించిన పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. గోవింద గోవింద అని కొలువావో మనసా భావములో
అండాదండా లేని భక్తులకు కొండంత అండగా నిలిచాడు మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడు. ఇక్కడి ఆలయాన్ని చిన్న తిరుపతిగా, పేదల తిరుపతిగా, మునుల కొండగా వ్యవహరిస్తారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడు తన భక్తులకు సకల శుభాలు, అష్టైశ్వర్యాలను అనుగ్రహించటంతో పాటు వారి పాపాలను హరించే కలియుగ దైవంగా కొలువుతీరాడు. మన్యంకొండను భక్తులు చిన్న తిరుపతి అని, పాలమూరు తిరుపతి అని కూడా పిలుస్తూ ఉంటారు. పేదల తిరుపతి అని ఎందుకు అంటారంటే, తీరితే తిరుపతి, తీరకుంటే మన్యంకొండ అన్నట్లు పాలమూరు పేదలు దూరాన్న ఉన్న తిరుపతికి వెళ్లలేని వారు, అలాగే తీరిక లేనివారు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారని జానపదులు చెప్తూ ఉంటారు. మరి అంతటి వైశిష్ట్యం గల మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి క్షేత్ర స్థల పురాణ విశేషాలను ఇప్పుడు చూద్దాం. పురాణ కథనం ప్రకారం దాదాపు 6 శతాబ్దాల క్రితం తమిళనాడులోని శ్రీరంగం సమీపంలో గల అళహరి గ్రామ నివాసి అళహరి కేశవయ్య కలలో శ్రీనివాసుడు కనిపించి కృష్ణానది తీర ప్రాంతంలో గల మన్యంకొండపై తాను వెలసి ఉన్నానని, కాబట్టి నీవు వెంటనే అక్కడికి వెళ్లి నిత్య సేవా కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించి అంతర్ధానమయ్యారట. దాంతో అళహరి కేశవయ్య తమ తండ్రి అనంతయ్యతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి మన్యంకొండ సమీపంలో గల కోట కదిర్లో నివాసం ఏర్పరచుకొని గుట్టపైకి వెళ్లి సేవ చేయడం ప్రారంభించారు. కేశవయ్య దక్షిణాదిలో గల అన్ని దివ్యక్షేత్రాలు సందర్శించి తరించడం ప్రారంభించారు. అందులో భాగంగానే ఒకరోజు కృష్ణానదిలో స్నానం చేసి సూర్య భగవానునికి నమస్కరించి దోసిలితో అర్ఘ్యం వదులుతుండగా శిలారూపంలో గల వెంకటేశ్వర స్వామి ప్రతిమ వచ్చి కేశవయ్య దోసిలిలో నిలిచింది. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మన్యంకొండపై శేషసాయి రూపంలో గల గుహలో ప్రతిష్ఠించి నిత్య ధూప దీప నైవేద్యాలతో స్వామిని ఆరాధించడం ప్రారంభించారు. దేవస్థానం మండపంలో ఆంజనేయ స్వామి, గరుడాళ్వార్ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఈ దేవస్థానం ఎదురుగా ఉన్న గుట్టపై అప్పట్లో మునులు తపస్సు చేసినట్లుగా చెప్పుకుంటున్న గుహ కూడా ఉంది. అళహరి వంశానికి చెందిన హనుమద్దాసుల వారి కీర్తనలతో మన్యంకొండ ఖ్యాతి గడించింది. హనుమద్దాసుల వారు దాదాపు 300 కీర్తనలు రచించారని ప్రతీతి. ఈ కీర్తనలు దేవస్థానం చరిత్రను చాటి చెప్పాయి. హనుమద్దాసుల వారి తర్వాత ఆయన వంశానికి చెందిన అళహరి రామయ్య దేవస్థానం వద్ద పూజలు ప్రారంభించారు. వంశ పారంపర్య ధర్మకర్తగా ఉండడంతో పాటు దేవస్థానం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. విశేషోత్సవాలు, రోజు స్వామివారికి వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రతి శనివారం తిరుచి సేవ, ప్రతి పౌర్ణమికి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుతారు. గర్భాలయం శేషసాయి ఆకారంలో నెలకొని ఉంది. స్వామివారికి తలనీలాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుస్తాడని భక్తుల విశ్వాసం. కలలో కనిపించిన శ్రీనివాసుడిని మునీశ్వరులు, సిద్ధులు కొన్ని వందల ఏళ్ల క్రితం తపస్సు చేసి కొలుచుకున్న ప్రాంతం. ఈ క్షేత్రంలో స్వామివారు వెలిసిన శిల ఆదిశేషుని పడగల నిర్మితమైంది. ఈ కొండపైన క్షేత్రములో కట్టినటువంటి ఆలయం ఉలిముట్టని మూల విరాట్టుగా చెప్తారు. అందుకే ఇక్కడి స్వామివారికి తిరుమలకున్న విశిష్టత, మహిమలు ఉన్నాయని భక్తులు 1000 ఏళ్లుగా విశ్వసిస్తున్నారు.
అంతటి మహిమగల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడిని కల్లారా చూసి తరిద్దాం రండి. మన్యంకొండపై శేషసాయి రూపాన్ని పోలిన మెలికలు తిరిగిన సహజ సిద్ధమైన గుహలో స్వామివారి గర్భాలయం ఉంది. దీనిని వాసుకి పడగ అంటారు. ఈ పడగ నీడలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిశారు. గర్భాలయంలో స్వామివారు రజత కవచంతో శ్రీదేవి భూదేవి సమేతంగా కనిపిస్తారు. అంతరాలయాలను దాటి గుహలోపల స్వామివారు స్థానక భంగిమలు, అభయ వరద హస్తాలతో, శంఖు చక్రాలతో సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుణ్ణి దర్శించిన దివ్యానుభూతిని కలిగిస్తారు. కొండపై మనిషి తవ్వని కోనేటి నీటితోనే స్వామివారికి అభిషేకాదులు జరుపుతారు. గర్భాలయంలో స్వామివారికి భక్తి వినమ్రతలతో చేతులు జోడించి ఓం నమో భగవతే వెంకటేశాయ నమః అని స్మరిస్తారు. మరికొందరు భక్తులు పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద అంటూ గోవింద నామాలను పఠిస్తారు. ఇలా గర్భాలయ ప్రాంతమంతా శ్రీవారి నామస్మరణలు మారుమ్రోగుతూ ఉంటాయి. ప్రతిరోజు స్వామివారికి 3 మార్లు నైవేద్యం పెట్టేటప్పుడు కంచు గంటను మోగిస్తారు. మన్యంకొండ మీసాలతో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దివ్యమూర్తి దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతుంది. గర్భాలయ విమాన గోపురం అచ్చం తిరుపతి గర్భాలయ గోపురంలాగే కనిపిస్తుంది. మన్యంకొండ శ్రీవారి సన్నిధిలో కార్తీక మాసంలో పిండి దీపాలను వెలిగించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతారు భక్తులు. మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వరుడికి మొక్కుకుంటే తీరని కోరికలంటూ ఉండవని శతాబ్దాల నుండి విశ్వాసంగా వస్తోంది. ఒక్కసారి స్వామి దర్శనం కోటి జన్మల పుణ్యఫలం. మన్యంకొండ స్వామివారి ఆలయానికి కొండ దిగువన అలివేలు మంగాదేవి ఆలయం నెలకొని ఉంది. స్వామివారిని దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరూ ఈ తల్లిని కూడా దర్శనం చేసుకుంటారు. అమ్మవారి సన్నిధిలో పూజలు చేస్తే కొలిచిన వారికి నిత్య సుమంగళిత్వం, సంతానం, సిరి సంపదలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే పెళ్లి కావాల్సిన వారు, సంతానం లేని వారు అమ్మ సన్నిధిలో ముడుపులు కట్టడం ఆచారం. మన్యంకొండ శ్రీ అలివేలు మంగతాయారు దేవస్థానం మంగళ వాయిద్యాలతో నిత్యం హోరెత్తిపోతూ ఉంటుంది. అలివేలు మంగమ్మ దర్శనం సాక్షాత్తు లక్ష్మీదేవి దర్శనమే. మన్యంకొండ దిగువ కొండ వద్ద శ్రీ అలమేలు మంగతాయారు దేవస్థానం ఉంది. స్వామివారిని దర్శించుకున్న భక్తులు అలివేలు మంగమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు కింది కొండకు చేరుకుంటారు. 5 అంతస్తులతో పంచ కలస రాజగోపురం దాటి ఆలయం లోపలికి ప్రవేశించగానే అమ్మవారి లీలా విశేషాలు అనుభూతిలోకి వస్తాయి. ధ్వజస్తంభం, ప్రధాన ఆలయ మండపం చూడముచ్చటగా ఉంటాయి. ప్రధాన ఆలయ మందిరంలోకి చేరుకున్న భక్తులు ఓం నమో మహాలక్ష్మీ స్వరూపిణియే నమః అని అమ్మవారిని స్తుతిస్తూ దర్శించుకుంటారు. గర్భాలయంలో అమ్మవారు పద్మాసన స్థితయై సర్వాలంకార శోభితంగా, మంగళప్రదాయకంగా, అభయ వరద హస్తాలతో శోభిల్లుతూ భక్తులను ఆశీర్వదిస్తుంది. భక్తుల ఇష్టకామ్యాలను ఈడేరుస్తుంది. ప్రతి సంవత్సరం అమ్మవారి సన్నిధిలో కొన్ని వందల వివాహాలు జరుగుతాయి. సుదూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారి మండపంలో పెళ్లిళ్లు చేసుకుంటారు. అమ్మవారి సన్నిధిలో మహిళలు కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలను చేసి పునీతులవుతారు. ఇక్కడ శ్రావణ మాసోత్సవాలతో పాటు శరన్నవరాత్రోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అమ్మవారు 9 రోజుల పాటు 9 అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారి ఆలయంలో నిత్య కళ్యాణంతో పాటు కుంకుమార్చన, ఏడాదికి ఒకసారి అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. కలియుగ వైకుంఠ వరదుడు శ్రీ వెంకటేశ్వర విభుడు అనేక దివ్యక్షేత్రాల్లో అనేక దివ్య నామాలతో స్వామి వెలిశాడు. తెలంగాణ నేల మీద ఉన్న అద్భుత క్షేత్రాలన్నిటిలోకి పరమ పావనమైన దివ్యక్షేత్రం మన్యంకొండ. ఇక్కడ స్వామి స్వయం వ్యక్తరూపమైన శిలారూపంలో కొలువు తీరాడు. అన్ని క్షేత్రాల్లోనూ శంకుచక్రధారియే శ్రీమన్నారాయణ స్వరూపంలో కనిపించే స్వామి మన్యంకొండపై అవ్యక్తమూర్తి అయిన తిరుమలేశుడిగా దర్శనమిస్తాడు. అంతటి మహామహిమాన్వితమైన మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పలువురు దేవీదేవతలు సైతం కొలువుతీరి ఈ క్షేత్రం సందర్శించవచ్చిన భక్తకోటిని దీవిస్తున్నారు.
ఆ దేవతల అనుగ్రహ భాగ్యాన్ని మనము పొందుదాం రండి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న పిదప భక్తులు మరో కొండపై నెలకొన్న ఒక శివాలయాన్ని సందర్శిస్తారు. శేషసాయి పడగలాంటి గుహ కింద శివయ్య లింగరూపం దర్శనమిస్తుంది. భక్తులు శ్రీవారిని దర్శించాక శివయ్యను దర్శిస్తేనే క్షేత్ర దర్శన ఫలం దక్కుతుంది. మన్యంకొండ హరిహర క్షేత్రంగా భాసిల్లుతోంది. ఇక్కడ కొలువైన పరమేశ్వరుడికి నిత్యాభిషేకాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో మహాశివరాత్రికి గొప్ప ఉత్సవం జరుపుతారు. సత్యనారాయణ స్వామివారి వ్రతమండపం ఉంది. పురాతన నిర్మాణాన్ని పునరుద్ధరించిన ఆనవాళ్లు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి. ఈ మండపంలో స్వామివారి పూజా మందిరాలు ఆహ్లాదకరంగా గోచరిస్తాయి. వీరభద్ర స్వామివారు మన్యంకొండకు క్షేత్ర పాలకుడిగా విరాజిల్లుతున్నాడు. ప్రశాంతమైన వాతావరణంలో కొలువైయున్న మన్యంకొండ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇలలో వైకుంఠపురం శోభని కళ్లక్కడుతుంది. స్వామి కరుణని పొందగలిగిన భక్తులకు పరివార దేవతల కటాక్షం అయాచిత వరంగా లభిస్తుందన్న సత్యం ఈ ప్రాంగణంలో అడుగుపెట్టిన వారికి ద్యోతకమవుతుంది. గుడికి ఒక వైపునున్న లోయలో కొండలపై స్వామివారి పాదాలు స్పష్టంగా గోచరిస్తాయి. ఈ క్షేత్రాన్ని సందర్శించిన భక్తులు తప్పనిసరిగా స్వామివారి పాదాలను దర్శించి కళ్లకు అద్దుకుని స్వామివారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారు. సకల భువనముల ఏలిక తానై వెలసిన ఈ శివుడు సర్వ సృష్టికి మూలము తాని సాంబ సదాశివుడు. కలియుగ ప్రత్యక్ష వరుదుడైన శ్రీ వెంకటేశ్వరుడి దివ్య దర్శనం మాటలలో వర్ణించలేనిది. శ్రీవారిని నేత్రోత్సవంగా దర్శించుకున్న భక్తులకు తీరని కోరికలంటూ ఉండవని ప్రతీతి. మన్యంకొండ శ్రీవారిని కల్లారా వీక్షించారంటే చాలు ఇలా కష్టాలు మటుమాయం అయినట్టేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతటి మహామహిమాన్వితమైన నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అలరారే మన్యంకొండ స్వామివారి సన్నిధి ఏటా ఎన్నో ఉత్సవాల శోభలతో వెల్లివిరుస్తుంది. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. మన్యంకొండ స్వామివారికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఏటా ఉత్సవాలు మాఘ శుద్ధ దశమి నాడు ప్రారంభమై మాఘ బహుళ విధియ వరకు 8 రోజుల పాటు నిర్వహిస్తారు. ఆ సమయంలో ప్రతిరోజు ఉత్సవమూర్తిని అలంకరిస్తారు. శ్రీ వెంకటేశ్వర, అలమేలుమంగ, పద్మావతీ దేవిల నీరాజనోత్సవాలు మాఘమాసంలో జరుగుతాయి. ఇక్కడ వెలసిన శ్రీ వీరభద్రస్వామి అగ్నిగుండం ఉత్సవాలు భాద్రపద మాసంలో కన్నుల పండుగగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివార్లను దర్శించి సేవిస్తారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుచి సేవ, హంసవాహన సేవ, గజవాహన సేవ, సూర్యప్రభ వాహన సేవ, ప్రభోత్సవం, గరుడ వాహన సేవ, రథోత్సవం, అశ్వవాహన సేవ, శేషవాహన స్వామివారి దర్బారు సేవతో పాటు సంగీత సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవుతారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే రథోత్సవం వేడుకలను తిలకించేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లా నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుండి భక్తులు భారీ ఎత్తున తరలి రావడం ఆనవాయితీగా వస్తోంది. స్వామివారి రథోత్సవం చూసి తీరాల్సిందే తప్ప మాటలతో వర్ణించలేమంటారు. అలహరి రామయ్యకు స్వామివారు కలలోకొచ్చి అమ్మవారి దేవస్థానాన్ని తిరుపతి మాదిరిగా దిగువ కొండ వద్ద నిర్మించాలని సూచించారు. దీంతో 1957-58వ సంవత్సరంలో అలమేలు మంగతాయారు దేవస్థానాన్ని ఆయన సొంత నిధులతో అక్కడ నిర్మాణం చేశారు. తిరుమల తిరుపతి నుంచి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆగమ శాస్త్రం ప్రకారం రోజు దేవస్థానంలో పలు ఆరాధన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి ఎలా చేరుకోవాలి, అలాగే ఆలయ దర్శన వేళలకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నుండి 122 కిలోమీటర్ల దూరంలోను, కర్నూలు నుండి 129 కిలోమీటర్ల దూరంలోను, మహబూబ్ నగర్ కు 22 కిలోమీటర్ల దూరంలోను మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నెలకొంది. ఈ గ్రామంలో సుమారు 1000 గజాల ఎత్తుగల మన్యంకొండపై శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఉంది. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:15 వరకు, తిరిగి మళ్లీ మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8:30 వరకు ఆలయం భక్తుల సందర్శనార్థం
తెరిచే ఉంటుంది. మన్యంకొండ శ్రీ అలమేలు మంగతాయారు దేవస్థానం వద్ద భక్తులు ఉండటానికి ఎటువంటి సత్రాలు లేవు. కాకపోతే దేవస్థానానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టపైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద భక్తులు ఉండటానికి సత్రాలున్నాయి. భక్తులు ఆ సత్రాల వద్ద ఉండవచ్చు. దీనికి గాను దేవస్థానానికి రోజుకు కొంత చొప్పున రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైన వారు అక్కడ ఉండవచ్చు. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్షేత్రంలో అడుగుపెట్టినది మొదలు ఆ స్వామిని సేవించుకుని బయటికి తిరిగి వచ్చే వరకు భక్తులు పారమార్థికమైన భక్తి సామ్రాజ్యంలో ఓలలాడుతారు. ఆ దివ్యమూర్తి కరుణ అంతటిది. ఆ మహామహిమాన్విత చైతన్యమూర్తి కృప అలాంటిది. ఏ శుభకార్యమైనా ఇక్కడి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం ఆనవాయితీ. స్వామిని దర్శించుకుని సేవించుకుని ప్రారంభించిన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయని భక్తుల పరిపూర్ణ విశ్వాసం. ఇవి మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్ర విశేషాలు. రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.